ఇప్పుడు వ్యాకరణంలో మనం సమాసాల్లోకి వెళ్తున్నాము. సమాసాల్లో 6 గ్రూపులు ఇచ్చాడు టెక్స్ట్ బుక్‌లో. నీకు పబ్లిక్‌లో 3 ఎగ్జాంపుల్స్ విల్ కమ్. దాంట్లోంచి నువ్వు 2 రాస్తే చాలు. ఈచ్ వన్ 3 మార్క్స్. కాబట్టి దాంట్లో మనం 6 ఒక 4 గ్రూపులు మనం చదువుకున్నామంటే ఈజీగా 6 మార్క్స్ చదువుకోవచ్చు. ఇంపార్టెంట్‌వి ఒక 4 గ్రూప్స్ చెప్తున్నాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సమాసాలు అంటే 2 పదాలని ఏకపదంగా మార్చడమే సమాసం. కూరలు, కాయలు, కూరగాయలు. అలాగే అన్న, తమ్ముడు, అన్నదమ్ముడు, రాముడు, లక్ష్మణుడు, రామలక్ష్మణుడు. ఇలాంటిది ద్వంద్వ సమాసం. ఇలాగ కొన్ని సమాసాలను విడివిడిగా ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి ఒక్కో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ వన్ అవ్యయీభావ సమాసాన్ని ఇచ్చాడు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అవ్యయీభావం అంటే మనం 10th క్లాస్లో చదువుకున్నాం భాషా భాగాలు. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం అని 5 చదువుకున్నాం. అవ్యయము అంటే లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. అది స్త్రీలింగం కాదు, పుల్లింగం కాదు, నపుంసకలింగం కాదు. అంటే ఉదాహరణకి ఎలాంటి వర్డ్స్ అంటే అయ్యో, కొయ్యో, మొర్రో, ఆహా, ఓహో అనేటువంటి ఈ శబ్దాలకి లింగవచన విభక్తులు ఉండవు. ఇవి అవ్యయాలు. ఈ మీనింగ్లో అవ్యయ అన్నటువంటి ఒక సమాసాన్ని ఇచ్చాడు. 5 గ్రూపులు. మోస్ట్ అవ్యయీభావ సమాసం. నిష్పాపం, దానికి ఈ పదాన్ని ఇస్తాడు ఎగ్జామ్లో. దిస్ ఈజ్ కాల్డ్ విగ్రహవాక్యం. పాపానాం అభావ అని విగ్రహవాక్యాన్ని రాసి నువ్వు అవ్యయీభావ సమాసం. నిష్పాపం, వీడు పాపం చేయలేదు అనేటువంటి మీనింగ్లో ఇచ్చాడు. నిష్పాపం, పాపానాం అభావ, అవ్యయీభావ సమాస. నువ్వు ఇక్కడ అవ్యయీభావ అని రాయకూడదు. కంప్లీట్ అవ్యయీభావ సమాస అనే రాయాలి. అప్పుడే నీకు 99 మార్క్స్ వేస్తాడు. యథాశక్తి, శక్తిం అనతిక్రమ్య అవ్యయీభావ సమాసం. శక్తిని అనుసరించి ఎవరికైనా యాచకుడు వచ్చాడు, బెగ్గర్, వాడికి నీకు ఎంత శక్తి ఉంటే అంతే దానం చేస్తుంది. అది. నెక్స్ట్ ఉపలోచనం, లోచనయో సమీపే అవ్యయీభావ సమీప అవ్యయీభావ సమాస అన్నాడు. ఉపలోచనం, లోచనయో సమీపే అవ్యయీభావ సమాస. కంటికి కనిపించినంత దూరం అని అర్థంలో. ప్రతిదినం, దినే దినే అవ్యయీభావ సమాస. నేను ప్రతిరోజు కాలేజీకి పెడతాను, ప్రతిరోజు నేను దేవాలయానికి పెడతాను అని అంట. కానీ నేను దినము దినము పెడతానని అనం. మన విగ్రహవాక్యాలను ఎక్కువ ఉపయోగించం, ఈ వర్డ్స్నే ఉపయోగిస్తాం. కాబట్టి వాడు ఇది ఇచ్చాడు, నువ్వు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. అనుగంగం, గంగాయాహ అరు అని మీనింగ్లో ఇచ్చాడు అవ్యయీభావ సమాసం. ఒకసారి వాటిని చదువుతున్నాను చూడండి. నిష్పాపం, పాపానాం అభావ, అవ్యయీభావ సమాస. యథాశక్తి, శక్తిం అనతిక్రమ్య అవ్యయీభావ సమాస. ఉపలోచనం, లోచనయో సమీపే అవ్యయీభావ సమాస. ప్రతిదినం, దినే దినే అవ్యయీభావ సమాస. అనుగంగం, గంగాయాహ అను అవ్యయీభావ సమాస. ఇలాగ చదివితే 2-3 సార్లు చదివితే ఈజీగా వస్తుంది. ఈ పదం ఇస్తాడు, విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. ఇక మనం సెకండ్ వన్ వెళ్తే సెకండ్ వన్, థర్డ్ వన్ మనం చాయిస్లో వదిలేద్దాం. తత్పురుష సమాసాలని, కర్మధారయ సమాసాలు ఉన్నాయి, వాటిని కూడా మనం వదిలేద్దాం. ఇతనట్లు ఇంక ఫోర్త్ వన్ చూడాలి. సెకండ్ వన్, థర్డ్ వన్ రౌండప్ చేసుకోండి, చాయిస్లో వదిలేయచ్చు. ఫోర్త్ వన్ వాడు ఏమిచ్చాడు? ద్విగు సమాసం. సంఖ్యావాచకం ద్విగు అన్నారు. నంబర్ వచ్చిందంటే ద్విగు సమాసం. 3 ఉన్నాయి ఎగ్జాంపుల్స్, ఈజీగా చదువుకోండి. దీంట్లోంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. చూడండి. త్రిలోకి, 3 అంటే 3, త్రయమన్నా 3 అనేటువంటిది నంబర్ తెలుస్తుంది, నీకు ఈజీగా తెలుస్తుంది. కాబట్టి త్రిలోకి అని వాడిస్తే త్రయాణం లోకానాం సమాహార ద్విగు సమాస అని రైట్, 2 మార్క్స్. త్రయాణంలో 3 లోకాల యొక్క సమాహారం అంటే గ్రూప్ అని అర్థం. పంచవటి అని ఎగ్జామ్లో వస్తుంది. పంచానాం వటానాం సమాహార. 5 వటానం అంటే వటవృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు, అటువంటి యొక్క గ్రూపు అని అర్థం. 5 పెద్ద చెట్ల యొక్క గ్రూపు, వటవృక్షాల యొక్క సమూహము అని అర్థం. నవరాత్రం, నవానాం
రాత్రీణాం సమాహార ద్విగు సమాస. నవ అంటే 9, 9 అని కూడా నీకు అర్థమవుతుంది. పంచ అన్నప్పుడు 5 5, నవ అంటే 9, 9 రాత్రుల గ్రూప్. మొన్ననే మనం దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు ఇవన్నీ చేసుకున్నాం. 9 శ్రేష్టం కాబట్టి నవరాత్రులు చేస్తారు. ఇప్పుడు దీన్ని హౌ టు రీడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రీడింగ్ ఇస్తున్నాను, అలాగే చదువుకోండి మీరు. ద్విగు సమాసం. త్రిలోకి త్రయాణం లోకానాం సమాహార ద్విగు సమాస. పంచవటి పంచానాం వటానాం సమాహార ద్విగు సమాస. నవరాత్రం నవానాం రాత్రీణాం సమాహార ద్విగు సమాసం. ఈ 3 జాగ్రత్తగా చెప్పండి, చదువుకోండి. దీంట్లోంచి 1 2 ఎగ్జాంపుల్స్ వస్తాయి. నెక్స్ట్ 5th వన్లోకి వెళ్తున్నాం మనం. ద్వంద్వ సమాసం ఇచ్చాడు చూడండి. 2 పదాలు ఇందాక చెప్పాను, రామలక్ష్మణులు అన్నదమ్ములు, ద్వంద్వ సమాసం ఉదాహరణ. ద్వంద్వ సమాస నకుల సహదేవౌ అని ఎగ్జామ్లో వస్తుంది. నకులశ్చ సహదేవశ్చ అంటే నకులః చ సహదేవః చ కూడా అనే అర్థంలో వస్తుంది. అది కలిపిచ్చాడు. నకుల సహదేవం అంటే నువ్వు నకులశ్చ సహదేవశ్చ ద్వంద్వ సమాస. ధర్మార్థకామమోక్షా ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ. ధర్మార్థ కామమోక్షాలను ఇచ్చాడు. చతుర్విధ పురుషార్థాలు అంటారు. ధర్మ చ అర్థ చ కామ చ మోక్ష చ. వాటిని రాసేటప్పుడు నువ్వు ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ ద్వంద్వ సమాస అని రాయాల్సి. శీతోష్ణం శీతం చ ఉష్ణం చ తయోః సమాహార. శీతోష్ణం అంటే శీతనం చల్లవైనటువంటి, ఉష్ణం వేడి అయినటువంటి, రెండింటి యొక్క కలయిక. స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు చన్నీళ్ళు కలుపుకుని స్నానం చేస్తాం. అది శీతం చల్లటివి, ఉష్ణం వేడివి. ఈ రెండింటి యొక్క సమాహారం గ్రూప్ ద్వంద్వ సమాసం. పితరౌ అన్నాడు. మాతాచ పితాచ ద్వంద్వ సమాస. ఇది ఎక్కువ సార్లు ఇచ్చాడు, చాలాసార్లు ఇచ్చాడు ఎగ్జాంపుల్లో. ఎందుకంటే నీకు శీతోష్ణం అంటే దీంట్లో శీతం ఉష్ణం ధర్మార్థగా మోక్షం నకుల సహదేవ్ అన్నీ తెలుస్తున్నాయి. పితరవ్ అనే దాంట్లో మాతా పదం లేదు. విగ్రహవాక్యం రాయడం నీకు చాలా కష్టం కాబట్టి ఇది చాలాసార్లు ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక పెట్టుకో. పితరవ్ మాతాచ పితాచ తల్లి మరియు తండ్రి. పితరవ్ అంటే తల్లిదండ్రులు అని అర్థం. నెక్స్ట్ పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ చ పరమేశ్వర చ. పార్వతి మరియు పరమేశ్వరుడు అని అర్థం. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి అనేటువంటిది ఒకసారి చూస్తాం. ద్వంద్వ సమాసం. నకుల సహదేవౌ నకులశ్చ సహదేవశ్చ ద్వంద్వ సమాస. ధర్మార్థకామమోక్షా ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ ద్వంద్వ సమాస. శీతోష్ణం శీతం చ ఉష్ణం చ తయోః సమాహార ద్వంద్వ సమాస. పితరౌ మాతా చ పితా చ ద్వంద్వ సమాస. పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ చ పరమేశ్వరః చ ద్వంద్వ సమాస. మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్ వెళ్తున్నాను. బహువ్రీహి సమాసం. బహువ్రీహి అంటే ధాన్యపు రాశి, అనేక ధాన్యపు రాశులు కలిగిన వాడు అని అర్థం. నీకు అర్థం అవ్వడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలది కలవాడు వస్తే బహువ్రీహి సమాసం. ఇక్కడ వాటిని అర్థం తెలిస్తే నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే సరే సరే, లేకపోతే వీటిని బైహార్ట్ చేసి జాగ్రత్తగా రాసుకో. 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. పీతాంబర పీతం అంబరం యస్య సహ అంటే అన్య పదార్థ ప్రధానము అని అర్థం. థర్డ్ పర్సన్ ఎవరో చెప్పట్ల, కులు ఇస్తున్నాడు అక్కడ. అంటే వస్త్రములు కట్టుకున్నవాడు బ్రాకెట్లో విష్ణుమూర్తి అనేటువంటి వాడు డైరెక్ట్ విష్ణువు అని చెప్పట్లేదు. అందువల్లనే పీతాంబర అంటే నువ్వేం రాయాలి? పీతం అంబరం అంటే వస్త్రం, ఆకాశం అనేటువంటి అర్థం కూడా వస్తుంది, అవసరం లేదు. పచ్చని వస్త్రములు యస్యత ఎవరైతే కట్టుకున్నాడో ఆయన ఎవరంటే విష్ణువు. పీతాంబర అనిస్తే పీతం అంబరం యస్య సహ బహువ్రీహి సమాస. సెకండ్ వన్ మహాబల ఇస్తాడు.
మహత్ బలం యస్య సహ. మహత్ గొప్పదైనటువంటి, బలం శక్తి, యస్య సహ ఎవరికి కలిగిందో వాడు అంటే వాడు ఆయన హనుమంతుడే కావచ్చు, భీముడు కూడా కావచ్చు. చాలా శక్తిమంతులు కాబట్టి అక్కడ థర్డ్ పర్సన్ ఎవరో డైరెక్ట్ చెప్పట్లేదు, ఆయన చాలా శక్తి కలిగినటువంటి వాడు అని క్లూ ఇచ్చాడంతే. ఇక్కడ విశాలాక్షి అన్నాడు. విశాలే అక్షిణి యస్యాసా. స్త్రీలింగం కాబట్టి విసర్గలు లేవు. విశాలే విశాలమైనటువంటి, అక్షులు అంటే కన్నులు, యస్యాస ఎవరికి కలవో, లక్ష్మీదేవి కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, సరస్వతీదేవి కావచ్చు. అందుకని విశాలమైన నేత్రములు ఎవరికి కలవో ఆమె అని క్లూ ఇచ్చాడు. థర్డ్ పర్సన్ నేమ్ డైరెక్ట్ సరస్వతి అని లక్ష్మి అని కానీ ఇవ్వలేదు. పినాకపాణి. పినాకం పాణౌ యస్య సహ. పినాకం అనే ఆయుధాన్ని పట్టుకున్నవారు ఎవరో ఆయన అంటున్న పరమేశ్వరుడు అని డైరెక్ట్ చెప్పడం లేదు. పినాకం పాణౌ. పాణి అంటే పాణిగ్రహణం అన్నారు పెళ్ళిని. పాణిని గ్రహించడం, చేతిని పట్టుకోవటం. పాణం అన్నాడు ఇక్కడ. పినాకము పాణౌ యస్యద. పినాకమైన ఆయుధాన్ని పట్టుకున్న వారు ఎవరో ఆయన అంటున్నాడు కానీ శివుడు అని డైరెక్ట్ చెప్పట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలో చెప్తున్నాను చూడండి. బహువ్రీహి సమాసం. పీతాంబర పీతం అంబరం యస్య సహ. బహువ్రీహి సమాసః. మహాబల మహత్ బలం యస్య సహ. బహువ్రీహి సమాసః. విశాలాక్షి విశాలే అక్షిణి యస్యాః సా. బహువ్రీహి సమాసః. పినాకపాణి పినాకం పాణౌ యస్య సహ. బహువ్రీహి సమాసః. ఈ పదాల్ని వాడిస్తాడు. నువ్వు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు బహువ్రీహి అని మాత్రం రాయకూడదు. కంప్లీట్గా బహువ్రీహి సమాసః అని రాస్తే నీకు మార్కులు పడతాయి. ఈజీగా 6 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇవి చదివితే వస్తాయి, సందులు రాస్తేనే వస్తాయి. కాబట్టి వీటిని రోజు 4-5 సార్లు చదువుకో, ఈజీగా 6 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఈ 4 గ్రూపుల్లోంచి నువ్వు 2 రాసుకుంటే 6 మార్క్స్ వస్తాయి. మనం వేరే టాపిక్లోకి పోదాం. దాంట్లో మీరు ఎక్కించిన